జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఎన్నికలకి బరిలో దిగడం అనేది ఖరారైపోయింది. ఇక ఒకవైపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరోవైపు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. జనవరి మాసం మొత్తం కూడా భారీ సభలు, బహిరంగ సభలు, అలానే పార్టీ అంతర్గత సమావేశాలతోనే బిజీగా గడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటన్నిటినీ కూడా ఛేదిస్తూ తన సొంత నియోజకవర్గం పైన చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాడు. 3 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి ఎన్నికలకి ఒక సంకేతంగా ఉండాలనే ఉద్దేశంతో జనసేన, టీడీపీ శ్రేణుల్ని కలిపి ఆయన ఒక భేటీ కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు ఏ విధంగా కలిసి పనిచేయాలో తెలిసే విధంగా, అందరికీ ఒక సంకేతంగా, మార్గదర్శకంగా నిలిచే విధంగా వ్యూహకల్పన చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంతే స్థాయిలో జనసేన పార్టీ నాయకత్వం కూడా ఈ సమన్వయ కమిటీలకి ప్రాధాన్యం ఇస్తుంది. అదే క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో బరిలోకి దిగాలి, అలానే రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి స్థానాల్ని జనసేన పార్టీ తీసుకునేటువంటి ఆలోచనతో ఉంది. మరోవైపు నుంచి అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ అంతర్గత సమావేశాల ద్వారా ఏం నిర్ణయించబోతున్నారు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన గారు ఉన్నారు. కీర్తన గారు, నమస్కారం. నమస్తే సార్. ఏంటి, ఒకవైపు జనసేన అధినేత, ఇంకోవైపు టీడీపీ అధినేత. ఇప్పుడు మీరు చిత్తూరు జిల్లాలో అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు బస చేస్తున్నారు. మీరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకురాలు. ఏం జరగబోతోంది? ఈ సమన్వయ కమిటీల సమావేశాలకు సంబంధించినటువంటి ఆంతర్యం ఏంటి? ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం సార్. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయ్యి ఉంది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కుప్పం కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తారు. ఆయన కూడా అందులో భాగంగానే ప్రజలతో మమేకమై ఆయన కార్యాచరణ చేస్తున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీ ఈ రోజు ఆయన సాయంత్రం మీట్ అవ్వబోతున్నారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇరు పార్టీల నాయకులతో కలిసి సమన్వయం ఏర్పాటు చేసుకుని మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని మేము వింటూ, అలాగే మా అజెండా ఏముందో, మా కాన్వర్సేషన్స్ అన్ని మొత్తం జరగబోతున్నాయి ఇప్పుడు కుప్పంలో. అంటే కుప్పంలో ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడిని ఓడగొట్టేస్తున్నాం అనేటువంటి ప్రకటన చేశారు. ఆల్రెడీ అంగళ్ళ ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా ఆన్ ద వే టు కుప్పం, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలే మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2 రోజుల నుంచి బెంగళూరులో కానీ కుప్పంలో కానీ తన అనుచరులు, నాయకులు వీళ్ళందరూ గాయపడి ఉన్నారు, ఆసుపత్రి పాలయ్యారు, అనారోగ్యం పాలయ్యారు. వీళ్ళందరినీ పరామర్శిస్తూ వస్తున్నారు. అసలు ఏంటి అక్కడ వాస్తవ చిత్రం ఏ విధంగా ఉంది? కుప్పం నియోజకవర్గం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి కానీ. కుప్పంలో ఉన్న సమస్యల మీదనో, కుప్పంలో ఉన్న ప్రజల వలసల గురించో ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనికిమాల స్టేట్మెంట్లు వస్తే కుప్పం ప్రజలేం అమాయకులు కాదు. ఎందుకంటే అక్కడ వలసలు ఎలా కర్ణాటకకి, బెంగళూరు సైడ్ కి ఎలా వెళ్ళిపోతున్నారో, అసలు ఏనుగుల దాడితో అక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారో పంట భూములు, అలాగే పెట్రోల్ డీజిల్ విషయంలో పక్కన వెళ్ళి ఎలా తెచ్చుకుంటున్నారు ఆ కుప్పం ప్రాంత ప్రజలు అందరికీ తెలిసిన విషయమే. అక్కడ నీటిపారుదల మంత్రులు ఉండి కూడా నీళ్లతో ఇబ్బంది పడుతూ ప్రాజెక్టులు పూర్తిగా ఎన్నో ఉన్నాయి. అటువంటి సమస్యల పైన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి, అక్కడున్న నాయకులు పెట్టాలి. కానీ అక్కడ పోయి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారంటే ఈ పనికిమాల స్టేట్మెంట్లు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీరు చూసారు, పులివెందుల్లో ఎలాంటి పరాపజయం ఎదురు చూశారు వైఎస్ఆర్సీపీ. అప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజలుగా మేము కూడా చెప్పగలుగుతాము, రాయలసీమ ప్రాంతంలోనే ఫస్ట్ ఓటమి చూడబోతున్నారు చంద్రబాబు నాయుడు జగన్ గారు. ఆయన సొంత ప్రాంతం పులివెందుల నుంచి ఓటమి స్టార్ట్ అవబోతోంది. అంత వ్యతిరేకత రాయలసీమ ప్రాంతంలో, రాయలసీమ ద్రోహిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కన్సిడర్ చేస్తున్నాం మేము రాయలసీమ ప్రజలుగా. కరెక్ట్. ఎక్కువ శాతం ఇప్పుడు రాయలసీమ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 దఫాలు వచ్చింది రాయలసీమ ముఖ్యమంత్రులే. అయినా కానీ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదంటే ఎవరిని దోషిగా నిలబెడతారు? జనసేన పార్టీ ఎవరి మీద పోరాటం చేస్తుంది? ప్రాంత ప్రజల్లో చైతన్యం రాదు. ఫస్ట్ థింగ్, నాయకులు పరిపాలన క్వశ్చన్ చేసే స్థాయిలో ప్రజల్లో ఆ భయం పోగొట్టి, ఆ బానిసత్వం పోగొట్టే ప్రయత్నం జనసేన పార్టీ చేస్తుంది. జనసేన పార్టీ మెయిన్ అజెండా. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం ఆడబిడ్డగా నేను పుట్టింది పెరిగిన కడప ప్రాంతంలోనే, నాకు అక్కడ సమస్యలు తెలుసు. ఈ రోజు మీకు తెలిసి నన్ను స్టేట్ రిప్రజెంటేషన్ ఏదో కళ్యాణ్ గారు పెట్టున్నారు. మాలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది తయారయ్యి ఆ ప్రాంతం మనుగడ కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా ఆ ప్రాంత అభివృద్ధి ఎలా చేయాలనే ఒక అజెండాతో కళ్యాణ్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ సమస్యలు పూర్తిగా తెలుసున్నాయి. తద్వారా మార్పు అయితే ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఇప్పటిదాకా జరిగిన ఫెయిల్యూర్ కి అయితే మేము అప్పుడు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం మేము ఖచ్చితంగా క్షమించము. ఎందుకంటే మా ప్రాంతంలో ఇందుకు చిన్నపాటి కంపెనీలు కూడా రాక వలసలిపోతున్న ప్రాంతం మాది, నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతం మాది. సో అంటే రాయలసీమ ప్రాంతంలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వరుస పెట్టి పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేయడం, కొంతమంది కొత్త ముఖాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో కూడా
అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి ఎమ్మెల్యేకి సంబంధించి ఒక వార్త ప్రచారంలో ఉంది. అలానే రోజాకే టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి? మీ అంచనాలు ఏంటి? టీడీపీ జనసేన కలవడం వల్ల ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యేలకే జగన్ గారి మీద వ్యతిరేకత ఉంది. జగన్ గారిని వాళ్ళే ఫస్ట్ వ్యతిరేకిస్తున్నారు. బయట వస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్న పేరు సజ్జల గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో అయినా హీరో అంటే ఎమ్మెల్యే. ఆయన విధులు ఆయన చేయనిచ్చకుండా ఆయనని ఒక రబ్బర్ స్టాంప్ లాగా పెట్టు సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీద రాష్ట్రం మొత్తం నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలకు ప్రయారిటీ పోతుంది. వాళ్ళు గడప గడపకి వెళ్ళాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తలతిక్క పనులకు క్వశ్చన్ చేసేది, చివాట్లు పడేది అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేల పైన. అసలు స్థానిక ఎమ్మెల్యేల డెవలప్మెంట్ కన్నా కూడా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు తప్ప, కబ్జాలకు పాల్పడుతున్నారు తప్ప డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయట్లేదు. సో ఆ వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యే పైన ఉంటుంది కాబట్టి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను క్లియర్ స్టేట్మెంట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేల నుంచే వింటున్నాను, మార్చాల్సిన సీఎం ని మమ్మల్ని కాదు అంటున్నారు. ఓపెన్ స్టేట్మెంట్. 175 టార్గెట్ అంటే ఇక సీఎం ని మార్చేదే ఉంది. 175 గెలుస్తామని చెప్తున్నారు కదా. కుప్పమే ఈ రోజు రాదు వైసీపీ గెలవబోతుంది అని చెప్తున్నప్పుడు ఏ విధంగా చెప్తారు మీరు? కుప్పంలో ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు మకాం వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడ్డారా కుప్పంలో ఒకవేళ ఓడిపోతాం అనేటువంటి ఆందోళన ఏమైనా ఉందా? సార్, ఎలక్షన్ హీట్ ఉన్నప్పుడు క్యాంపెయిన్ దృష్ట్యా తన నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయడం వేరు, నా ఎమ్మెల్యేల పనితీరు బాలేదు కాబట్టి మారుస్తున్నాను, మార్పులు చేర్పులు చేస్తున్నాను అని చెప్పడం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. అసలు ఎమ్మెల్యేలు తన విధులు తను నిర్వర్తించడానికి నువ్వు ఎందుకు సహకరించట్లేదు? నీకు ఎందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు? ఒక చిల్లర స్టేట్మెంట్లు, చిల్లర ట్వీట్లు వేసుకునే ఆర్జీవీకి దొరికే అపాయింట్మెంట్ కష్టపడి ఈ రోజు నువ్వు గెలిచిన దానికి 151 సీట్లు నీకు రావడానికి కారకులైన ఎమ్మెల్యేలకు ఎందుకు దక్కట్లేదు అపాయింట్మెంట్? ఒక సిరటికి దొరుకుతుంది, ఒక పోసాని కృష్ణమూర్తికి దొరుకుతుంది, ఒక ఆర్జీవీకి దొరుకుతుంది. ఈ పనికిమాల రాజకీయాలు చేయడం కోసమని ఈ రోజు ఎమ్మెల్యే చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు కష్టపడింది, నేను సీఎం ని చేసింది దీనికా నువ్వు సీఎం అయ్యింది? ఆ పాయింట్ ఆఫ్ ఇప్పుడు వేగంగా కాన్స్టిట్యున్సీస్ అన్నింటినీ కూడా ఆయన నియోజకవర్గాలన్నింటినీ కూడా సమన్వయపరిచేటువంటి ఎత్తుగడ వైసీపీ అనుసరిస్తుంది. దీనికి ప్రతివ్యూహం ఏంటి? జనసేన టీడీపీ దగ్గర ఏముంది? రెండు పార్టీలు కలిసి సమన్వయ సమావేశాల ద్వారా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నాయి క్యాడర్కి? ఖచ్చితంగా క్యాడర్ సంసిద్ధంగా ఉంది సార్. ఎస్పెషల్లీ క్యాడర్ కన్నా ముందు మనం ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేయాలి. ఒకే నినాదం ప్రజల్లో బలంగా ఉంది. ప్రజలు చైతన్యంతో ఉన్నారు. నాదొక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో సపోర్ట్ చేస్తారు. ఈ రోజు మీరు గమనిస్తే రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు 2 వారాల పైగా దీక్ష చేస్తున్నారు. పాపం న్యాయపరమైన కోరికలు. శానిటరీ వాళ్ళు గతంలో చేస్తున్నారు, టీడీ వర్కర్స్ చేస్తున్నారు, రాబో రోజుల్లో వాలంటీర్స్ కూడా చేయాలని సిద్ధంగా ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉండగా నువ్వు వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయకోకుండా నీ పర్సనల్ ఎజెండాను, నీ పర్సనల్ కోసం నువ్వు టైం వెచ్చిస్తూ పర్సనల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆర్జీవీ గారు తీసే ఒక పనికిమాల సినిమాకి అక్కడ పోయి వాళ్ళు నిలబడుకుంటున్నారంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనుకుంటున్నారా, వ్యక్తిగత ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ఏం సినిమా కూడా ఇంపార్టెంట్ అనుకోవచ్చు కదా. ఇది పార్టీ ప్రచారంలో బాగా అంటున్నారు కదా, మంత్రులే వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడొచ్చారు కదా. ఇక సినిమా ఇంపార్టెంట్ కాదని ఎట్లా అనుకుంటారు మీరు? ఇప్పుడు ఎందుకు ఆపారు? ఆ సినిమా మీద మీకున్న అభ్యంతరాలు ఏంటి? మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా జనసేన పార్టీగా? అసలు నేను లెక్కలోకే వేసుకోమంటాను. పనికిమాల రాజకీయాలు చేసే పనికిమాల వాళ్ళని వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల కింద కన్సిడర్ చేస్తాను. మాకైతే పేటీఎం కార్యకర్తలు వైసీపీ నుంచి 5 రూపాయల కోసం పనిచేస్తారో వాళ్ళకి ఈ ఆర్జీవీకి ఇద్దరికి తేడా లేదు నా దృష్టిలో. వాళ్ళు 5 రూపాయల కోసం పనిచేస్తారు, ఇద్దరు కొంచెం ఎక్కువ డబ్బుల కోసం పనిచేస్తారు. ఒకవేళ ఇతనికి ప్యాకేజ్ చేయడం స్టార్ట్ చేస్తే సిరెడ్డి మొన్న బయటకు వచ్చి ఏడ్చినట్టు ఇతను విలువలాడుతూ ఏడుస్తాడు. అంతకుమించి డిఫరెన్స్ ఏమో ఆర్జీవీకి నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడు. నా వరకు ఏంటంటే రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక మహిళా ఓటర్లు నేను నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడకపోతున్నారు ఎందుకు? వాళ్ళ సమస్యలు మీ దృష్టికి రావట్లేదు ఎందుకు? అంటే వాళ్ళకన్నా నీకు ఈ సినిమా ఇంపార్టెంటా, వాళ్ళకన్నా నీ పర్సనల్ విషయాలు ఇంపార్టెంటా? అండ్ 1 more thing, 1వ తేదీ నుంచి నేను విన్నాను, అది నిజమో అబద్ధం కూడా మాకు కరెక్ట్ తెలియదు, బస్సులు ఫ్రీ అని మహిళలు. సంక్రాంతి మేబీ అంటే ఎలక్షన్ లో మహిళల్ని ఓటర్లు మోసం చేయడం కోసం చేసే పని ఇది. అంటే గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేసే ఎలక్షన్ కోస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు కాబట్టి మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేయడం కోసం ఈ 3 నెలలు మమ్మల్ని ఫ్రీ బస్సులో దిగుతారా? అంటే దీనికి బడ్జెట్ మీ దగ్గర ఉంది ఆర్టీసీకి ఇవ్వడానికి, కానీ అక్కడ వాళ్ళు అడుగుతున్న న్యాయమైన కోరికలు తీర్చడానికి అంగన్వాడీ వర్కులకు మీకు డబ్బులు లేవా? జీతాలు కరెక్ట్ టైంకి ఇవ్వడానికి మీకు డబ్బులు లేవా? అంటే మీ వ్యక్తిగత లాభం కోసం ఎలక్షన్ హీరింగ్స్ ముందర మహిళా ఓటర్లను మోసం చేయడం కోసం మీరు ఉపయోగిస్తారు. అంటే ఇంత నీచమైన పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం వచ్చారా? కానీ ఒక విషయం అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో 2 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. పదే మీ మీద వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ కూడా ఏంటంటే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు,
దీనికి సమాధానం చెప్పగలరా జనసేన పార్టీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ? ఇప్పుడు నేను సమాధానం చెప్పాలంటే ఆ వైసీపీ కండువా తీసేసి మా పార్టీ కండువా వేసుకొని మా పార్టీలో కూర్చొని మాట్లాడమని చెప్పండి. హ్యాపీగా మా పార్టీలకి గేట్లు ఓపెన్ చేసి పెట్టున్నాం. ఎంతమంది తీసుకుంటున్నారు మీరు? వైసీపీ కండువా ఆల్రెడీ వంశీకృష్ణ యాదవ్ వచ్చేసినట్టున్నారు కదా, ఇంకెంతమందిని తీసుకుంటున్నారు? వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వస్తున్నారు సార్. మా పార్టీ నచ్చి మా సిద్ధాంతాలు నచ్చి వస్తున్నారు. వాళ్ళ పార్టీలో నాయకులు చిల్లర వాళ్ళ రాజకీయము ప్రజల కోసం చేయట్లేదు, స్వలాభం కోసం చేస్తున్నారని స్వతహాగా వస్తున్నారు. మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు మా పార్టీ ఇంటర్నల్ విషయాలు వాళ్ళకి కావాలని అనుకుంటే వైసీపీ కండువా తీసేసి జనసేన కండువా వేసుకొని వచ్చి మా పార్టీ ఆఫీసులో కూర్చోమని చెప్పండి, జవాబు చెప్తాను నేను. మీరు ఎంతమందికి ఆహ్వానం పలుకుతున్నారో చెప్పండి. ఎందుకంటే మొన్న వంశీకృష్ణ యాదవ్ జాయిన్ అయినప్పుడు కూడా ఇంకా చాలామంది అసంతృప్తితో ఉన్నారనేటువంటి మాటని జనసేన నాయకులే ప్రస్తావించారు సిట్టింగ్లో. క్లియర్ గా చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సజ్జల గారు, ఏటూ గారు తప్ప మిగతా అందరు వ్యతిరేకతనే ఉన్నారు ఈ రోజుల్లో. నాకు తెలిసి చెప్పాలంటే ఆ పార్టీ గురించి ప్రజల్లో వ్యతిరేకత చూస్తున్న వాళ్ళు కాబట్టి ఆ పార్టీ వదులుకొని బయట రావాలనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా సిద్ధాంతాలు నచ్చి ప్రజలకు మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం వైసీపీ నుంచి. మేము గేట్లు ఓపెన్ చేసి పెడతాం 1వ తేదీ నుంచి. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు మరి? టికెట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? కాకినాడలో దానికి సంబంధించి ఒక మంత్రాంగం జరుగుతుంది, అంతర్గత చర్చలు జరుగుతున్నాయి, నాయకులు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు, జనసేన అధినేత అనేటువంటి డిస్కషన్ బయటకు వచ్చింది. సో జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? మోరోవర్ మీరు వెయిట్ చేస్తే మంచి న్యూస్ అయితే ఒక 10-15 days లో కళ్యాణ్ సార్ నోటి వెంట వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. తొందరపడి ఏ న్యూస్ ఛానల్ మీరు ప్రకటించకండి పలానా అభ్యర్థులు పలానా వాళ్ళని. కళ్యాణ్ గారు నోటి వెంట వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంటే మేము చెప్పేది ఆశావహులు చెప్తాము, లేదా గతంలో మీకు ఏదైతే హోల్డ్ ఉన్నాయో ఆ నియోజకవర్గాల గురించి చెప్పగలుగుతాము. కానీ మీరు ఒక లిస్ట్ అంటూ రిలీజ్ చేయాలి. ఎందుకంటే జనవరి 1 తర్వాత ఏ క్షణమైనా వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా వస్తున్నటువంటి సంకేతం. అందుకనే ఈ 31 లోపు అన్ని సమీక్షలు కంప్లీట్ చేసి క్యాండిడేట్ల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తారనేది చర్చ. ఇప్పుడు కౌంటర్గా అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఈ 2 పార్టీలు కలిసి బరిలో దిగాలనుకున్నప్పుడు ఫస్ట్ లిస్టు విడివిడిగా వస్తుందా లేదా ఒకటిగా వస్తుందా? జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? ఇది కూడా ఆసక్తికరంగానే ఉంటుంది ప్రజల్లో. ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది, ఉత్కంఠగా కూడా ఉంటుంది. నేను ఒకటే మాట ఏం చెప్తాను అంటే, ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు 5 ఏళ్లు ప్రజల్ని పరిపాలించాల్సిన వ్యక్తులు. అటువంటి వాళ్ళ సమర్థత చూడాలి. అలాగే ప్రజలకు వాళ్ళు నిజంగా న్యాయం చేయడం కోసం వచ్చారా, వేళలాగా గతంలో ఉన్న వాళ్ళలాగా దోచుకోవడం కోసం వస్తున్నారా అని నీట్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కళ్యాణ్ గారు రీచెక్ చేస్తూ 1కి 10 సార్లు వాళ్ళకి ఏది మంచి ఏది రాంగ్ అని చూస్తూ చేస్తున్న సర్వే ప్రకారం తీసుకుంటున్నారు. సో మీరు 10 to 15 days వెయిట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కళ్యాణ్ గారికి వస్తుంది. ఆ మొదటి జాబితా అయితే ఖచ్చితంగా విడుదల చేస్తాం. సో అంటే సంక్రాంతికి 15 రోజులు కన్ఫర్మ్ అని చెప్పలేదు, కానీ మోరోవర్ మీకు మంచి రిజల్టే వస్తుంది. అంతవరకు వైసీపీ వాళ్ళు ఎవరైనా ఆ సిద్ధాంతాలు నచ్చక ప్రజలకు మంచి అన్న ఉద్దేశంతో ఉంటే మా పార్టీ గెట్లు తెచ్చి ఉంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. సో ఇప్పుడు మీరు మళ్ళీ మీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళతో సమస్య వస్తుందేమో కదా. ఇప్పుడు అక్కడంతా అదే అసంతృప్తి గొడవే నడుస్తుంది కదా వైసీపీలో కూడా. అసంతృప్తితో ఉండేవాళ్ళు, పదవీకాంక్షతో వచ్చిన వాళ్ళు, పార్టీ బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి అనుకునే వాళ్ళు పదవుల కోసం ఆశించారు. జనసేన పార్టీ అలాంటి వాటికి దూరంగా ఉంటుంది. మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం. కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటే మాకు శిరోధానం. ఎప్పుడు కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్తున్నారు జనంలోకి? ఎప్పుడు వెళ్తున్నారు అంటే ఆల్రెడీ ఆయన మీటింగ్లు నిర్వహిస్తున్నారు, కానీ మళ్ళీ వారాహి ఆగిపోయింది, చాలా రోజులు అయింది, దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందర వారాహి యాత్ర ముగించారు, మళ్ళీ వారాహి యాత్ర మొదలు పెట్టలేదు అనేది ఒకటి. అలానే ఉమ్మడి సభల ప్రణాళిక అనేది ఒకటి చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే జనవరి 5 తర్వాత నుంచి వరుస షెడ్యూల్ పెట్టుకున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అందుకనే ముందే కుప్పంలో ఆయన చేయాల్సినటువంటి సెటప్ అంతా కూడా సెట్ చేసేసుకొని ఆయన టీంని కూడా ఒక ఎండార్స్మెంట్, ఎందుకంటే ఆల్రెడీ 31 మంది సభ్యులతో సమన్వయ కమిటీని కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సో చంద్రబాబు నాయుడు యాక్షన్ ప్లాన్ ఒకటి క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రణాళిక ఏంటి? ఖచ్చితంగా మీకు వారాహి యాత్ర మొదలు అవబోతుంది సార్. ఇప్పుడు ఫస్ట్ ఆస్పిరెంట్స్ డిక్లరేషన్ అయిన వెంటనే కళ్యాణ్ గారు వాళ్ళతో పాటు బయట వస్తారు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల పక్షాన్ని నిలబడడం కోసం సమన్వయం చేసుకుంటూ ఇరు పార్టీలు ముందుకెళ్తారు. అదొక 10-15 days లోపల మీకు క్లియర్ మేము రిపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం. 2 పార్టీల సభలు కూడా ఉంటాయి అంటారు. 2 పార్టీల సభలపైన ఏమైనా స్పష్టత వచ్చిందా? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్న 2 పార్టీలు కలిపి చేస్తున్న సభలే కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు యోగాలానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేస్తాం, కలిసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆస్పిరెంట్స్ ఎవరైనా ఆలోచించుకోకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు ఇంకొక డౌట్ అందరిలో ఉంది ఏంటంటే బీజేపీ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసే వస్తారనే వ్యూహంతోనే మనం వెళదాం అనేటువంటి మాట చెప్పారు కాబట్టి ఇంకా ఏమైనా స్టిల్ హోప్స్ ఉన్నాయా, లేదంటే ఎవరి దారి వారిది అనుకోవాల్సిన పరిస్థితి ఉందా?
ఖచ్చితంగా హోప్స్ ఉన్నాయి. హోప్స్ లేకుండా ఎందుకు వెళ్తాయి? ముగ్గురు కలిసి వెళ్ళాలన్న అజెండాతోనే మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట దాని గురించి కూడా మీకు ఆన్సర్ వస్తుంది. అది కాదు, అంతవరకు ఇప్పుడు మనం wait చూడాలి. టీడీపీ జనసేన సమన్వయ కమిటీలు సమన్వయంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు అన్ని బాహాటంగానే కనిపిస్తున్నాయి. జనసేన బీజేపీ సమన్వయం అనే దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ నిలబడుతుంది. దీనికి ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? ఇక్కడ ఆ రోజు అనివార్య కారణాలను ప్రకటించాం కాబట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఆల్రెడీ మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి మేము కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమాలు ఆవశ్యకత ఉన్న రోజు కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ ప్రకటన కూడా మీకు ఇస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాలి కదా. రైట్. అయితే కుప్పం పైన మీరు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. కుప్పం విషయంలో జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏ విధంగా పనిచేయబోతుంది? జనసేన పార్టీ ఇప్పటికే అక్కడ టీమ్స్ మొత్తం ఈ రోజు పార్టీ ఆఫీస్ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చున్నారు, జనసేన పార్టీ కార్యాలయం కూడా వచ్చున్నారు. ఇద్దరు కలిసే ఇప్పుడు మీటింగ్ కూడా ఇద్దరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాము. చక్కగా చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ప్రతి ఒక్క నాయకుడు ముందుకు సాగుతున్నారు. మాకు ఇక్కడ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం ఒకటే మా అజెండాగా ముందుకు సాగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యంగా జరుగుతున్నాయి కార్యాచరణ. రైట్. థ్యాంక్ యూ కీర్తన గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కీర్తన గారి అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన టీడీపీ ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు మొదటి జాబితా జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి మొదటి జాబితా అతి త్వరలోనే విడుదల చేయడానికి అవకాశం ఉంది. సంక్రాంతి పండగ నాటికి ఈ రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక క్లారిటీ వస్తుంది. అలానే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా వరుసగా బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధమవుతుంది. తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించేటువంటి సభల ప్రస్తావన కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.